श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 274వ శ్లోకం. అంతఃశితానంత దురంత వాసన ధూళి విలిప్త పరమాత్మ వాసన ప్రజ్ఞాతి సంఘర్షణతో విశుద్ధ ప్రతీయతే చందనగంధవత్ స్ఫుటా. గడచిన సత్సంగంలో ముఖ్యముగా విచారిస్తున్నటువంటి విషయం వాసనలు అంటే ఏమిటి, ఆ వాసనలను ఎలా తొలగించుకోవాలి, అవి ఎక్కడ ఉన్నాయి, మన మనస్సులో ఉన్నటువంటి పాత విపరీత భావాలు వేటి చేతనైతే మనం అజ్ఞానంలోనే ఉంటూ ఈ శరీరము నేనని అనుకుంటూ అహంకార అభిమానాలతో గర్వపడుతూ లోకంలో ఉన్న విషయ వస్తువుల కోసం వాటి కోసం ప్రాకులాడుతూ కష్టపడుతుంటామో అవన్నీ వాసనల కారణము. అవి అనేక రకాలైనటువంటి వాసనలు, అంటే ఇంప్రింట్స్ అని చెప్పాను. వాటిని వర్ణిస్తూ చెప్తూ వస్తున్నప్పుడు చాలా శ్లోకాలను చూసాం. ఇంకా ఈ శ్లోకం వచ్చే శ్లోకంతో ఈ విషయం వివరణ ముగించబోతున్నారు శంకరాచార్యులు వారు. ఇక్కడ ఏం చూసామంటే ఈ శ్లోకానికి ముందు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒక చందనపు చెక్క మట్టి నీళ్ళల్లో పడిపోయి బురద నీళ్ళలో పడి చాలా కాలంగా అక్కడే అట్లా ఉంటున్నప్పుడు దాని మీద ఆ మట్టి పాచి అదంతా పట్టినందువలన దుర్గంధమైన నీళ్ల మధ్యలో ఉన్నందువలన ఆ గంధం యొక్క సహజ సుగంధం బయటికి రాకుండా తెలియనీయకుండా కప్పివేయబడినది. ఎప్పుడైతే దాన్ని శుభ్రంగా తీసి మనం రుద్ది మరలా ఆరబెట్టి చూస్తే, అరగదీసి చూస్తే ఆ గంధం యొక్క సుగంధము మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఆ ఉదాహరణ చెప్పిన తర్వాత దాన్ని ఇప్పుడు మనం మన మనస్సు మీద అప్లై చేయాలి. అంతః అంటే అంతఃకరణమునందు, అక్కడ ఎంతో కాలంగా అనంత దురంత లెక్కలేనన్ని చాలా కష్టమైన దురంత అంటే వాటిని జయించడం అంత సులభం కాదు. అటువంటి ఆ వాసనలన్నీ కూడా పరమాత్మ వాసన చేత అవన్నీ తొలగించుకోవాలి. పరమాత్మ వాసన అంటే ఏమిటి? ఇలా శ్రవణము చేస్తూ నేను ఆత్మను, నేను బ్రహ్మమును అని శాస్త్రము గురువుగారు ఉపదేశం చేస్తున్నప్పుడు విని 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 దేహాత్మభావన వదిలేస్తూ ఈ దేహమునకు సంబంధించిన చుట్టూ ఉన్నటువంటి ఏ సంబంధాలైనా సరే, వస్తు సంబంధం, మనుషుల సంబంధం అన్నీ కూడా వదిలేయాలని చెప్పి అది చూసాం మనం. ఏంటంటే లోకవాసన, శాస్త్రవాసన వీటన్నిటిని వదిలేయమని చెప్పి చాలా ముఖ్యమైన లోకానువర్తనం త్యక్త్వా దేహానువర్తనం త్యక్త్వా శాస్త్రానువర్తనం త్యక్త్వా అనేది చూసాం.
అవన్నిటిని వదిలేసేసి వాటికి ముఖ్యత్వం ఇవ్వద్దు, అవి సత్యమని అనుకోకుండా నువ్వు అట్లా పరమాత్మ 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 అనే చింతనలోనే ఉన్నావంటే, ఆ గురు శాస్త్రం చెప్పే మహావాక్య ఉపదేశాలను వింటూ ఉన్నావంటే, విశుద్ధమైనటువంటి నీ యొక్క నిజస్వరూపం, ఆ చందనము యొక్క గంధం ఎట్లా సహజంగా అది ప్రకటించబడిందో అలాగే ఈ నీ యొక్క నిజస్వరూపం స్ఫుటముగా క్రిస్టల్ క్లియర్గా నీకు తెలియబడుతుంది. ఎప్పుడు నువ్వు ప్రయత్నించి ఈ వాసనలన్నీ తొలగించుకున్నప్పుడు అని. అందువలన భగవద్గీతలో భగవంతుడు ఒక శ్లోకం చెప్తాడు. నువ్వు ఎంత దుర్మార్గుడివిగా, ఇంతకుముందు ఎంత పాపం చేసిన వాడివిగా ఎట్లా ఉన్నప్పటికీ కూడా, అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః ప్రాపకృత్తమః సర్వజ్ఞానేన సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యతి. అందుకని వాసనలు ఎన్నున్నాయో, నేను ఎన్నెన్ని పాపాలు చేశానో, ఎంత పాపం మూటగట్టుకుని ఉన్నానో నాకు తెలియదు, ఏమవుతుందో ఎట్లాగో అని ఇవన్నీ అనుకుని భయపడకు. ఎంత పాపం చేసిన వాడవినప్పటికి కూడా, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఏ సూపర్ పాపీ అంటున్నారు ఇక్కడ, సర్వేభ్య పాపకృత్తమ, సూపర్ రిలేటివ్ దగ్గర అయినప్పటికీ కూడా, ఇప్పుడు ఎప్పుడైతే నీ మనస్సు ఈ జ్ఞానం వైపు తిరిగిపోయిందో, జ్ఞానం యొక్క ఈ గాలి చేత ప్లవేనైవ, ఈ జ్ఞానం అనే పడవలో నువ్వు ఎక్కిన తర్వాత, జ్ఞానమనే ఈ గాలి వీసినప్పుడు నీకు సర్వం అదిలో నుంచి నీకు విడుదల దొరుకుతుంది. వృజినం సంతరిష్యతి, నువ్వు దాటేస్తావు. అందుకని భయపడకు అని చెప్పి, ఆ తర్వాత శ్లోకం 275లో దీనికి ఒకే ఒక ఉపాయం బాబు, అనేకం ఉన్న ఏవేవో చేద్దామని అనుకోకు. అనాత్మవాసనాజాలైః తిరోభూతాత్మవాసనాం నిత్యాత్మనిష్ఠయా తేషాం నాశే భాతి స్వయం స్ఫుటా. ఈ స్ఫుట పదం చూసారా? ఇప్పుడే కదా చెప్పారు, మళ్ళీ చెప్తున్నారు. అందుకని ఒకే ఒక ఉపాయం, నువ్వు సత్సంగంలో ఉంటూ సచ్చింతనలు చేస్తూ సత్ విషయం గురించి వింటూ గ్రహిస్తూ, అనాత్మవాసనా జాలైః తిరోభూత. అందువలన అనాత్మకు సంబంధించిన విషయాలు, అనాత్మ అంటే ఏమిటి? నా దేహము అనాత్మ, నా చుట్టూ ఉన్న జగత్తు అనాత్మ. కాబట్టి ఇవన్నిటిలో నుంచి మనస్సుని తిప్పు, లోపల వైపుకి త్రిప్పు. జాలహి వల, ఈ వలలో నుంచి నువ్వు బయటపడు. ఒక ఉదాహరణ చూడండి. చేపలు పట్టేవాడు నీళ్ళల్లోకి అట్లా కొంచెం వెళతాడు, ఆ చెరువులో. అక్కడ చాలా చేపలు ఉంటాయి. శబ్దం లేకుండా చాలా చిన్న చిన్న అడుగులు వేసి ఒక 5-10 అడుగులు అట్లా వెళ్ళి ముందుకి వాడి చేతిలో ఉన్నటువంటి పెద్ద వలను అట్లా విసిరేస్తాడు. అలా విసిరేయంగానే ఆ శబ్దానికే కొన్ని చేపలన్నీ అట్లా దూరంగా వెళ్ళిపోతాయి. కానీ వాడు విసిరిన పెద్ద వల మధ్యలోనే కిందని నీళ్ళలో కొన్ని ఇంకా పోలేక అట్లాగే ఉంటాయి. కానీ ఆ చేపల్లో ఒక వివేకం ఉన్నటువంటి ఒక చేప ఏం చేసిందిట, అది వీడు వస్తాడని తెలుసు, దానికి వచ్చాడని చూసింది, వివేకం ఉంది కాబట్టి. వెంటనే వీడు వచ్చి ఆ నీళ్ళలో అక్కడ నిలబడ్డాడు చూసారా, అదేం చేసింది, వాడి కాళ్ళ దగ్గరకు వచ్చి నిలుచున్నది. కాళ్ళకి తగలకుండా కాళ్ళ దగ్గరకు వచ్చి నిల్చుంటే చూసారా, ఎందుకంటే వీడి వల ఎంత పెద్దది, ఎంత వేగంగా విసిరినా కూడా అది వీడి కాళ్ళ దగ్గర పడదు, వల దూరంగానే ఉంటుంది. కాబట్టి ఆ వల వీసినటువంటి ఆ వల
చేపలవాడి కాళ్ళ దగ్గరికి వచ్చేసి అది తప్పించుకుంటుంది. ఇక్కడ ఆ చేపలవాడు వల అంటే ఏంటంటే ఈశ్వరుడే. ఈశ్వరుడు తన మాయని ఇట్లా విసిరి ఈ లోకం మొత్తం నడుపుతున్నాడా. మనం ఆ మాయలో పడిపోకుండా ఉండాలంటే ఆ ఈశ్వరుడు యొక్క పాదాల దగ్గరికి రావాలి. వస్తే ఆ వలలో మనం చిక్కుకోం. ఇది భగవంతుడే చెప్పాడు భగవద్గీతలో. నా మాయ నా యొక్క శక్తే, అది దేవి. దైవీ ఏషా గుణమయీ, అది 3 గుణాలతో కూడింది. మమ మాయ, నా యొక్క మాయే. దురత్యయ, చాలా కష్టం. నువ్వుగా దాన్ని దాటాలి, ఏదైనా చేయాలి, అది అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చేయకు నువ్వు. అప్పుడు ఏం చేయమంటారు మరి? మామే వయే ప్రపద్యంతే, నా దగ్గరికి రా, నా కాళ్ళు పట్టుకో, నేను నిన్ను మాయామేతాం తరంతితే, ఆ మాయలో నుంచి దాటిచ్చేస్తాను. నువ్వు నగరికి వచ్చావంటే నువ్వు మాయలోంచి దాటిపోతావు. అందుకని పరమాత్మ చింతన కావాలి. మాయ అంటే ఏమిటి? ఇదో చెప్పానే, అనాత్మ. ఈ దేహము, ఈ చుట్టూ ఉండే జగత్తు అన్నీ కూడా. కాబట్టి ఈ అనాత్మ వలలో నుంచి నువ్వు తప్పించుకొని తిరోభూత, తిరిగి మనసును తిప్పి ఆత్మవాసనలో పెట్టుకో. ఆత్మవాసనను పెంపొందించుకో. అది వాసననే, అది మనసులో ఒక భావనే. అది ఉండని, అది మంచి భావన, సద్భావన. అట్లా నిత్య ఆత్మనిష్ట చేత, ఇది మర్చిపోకూడదు. నిత్యం అంటున్నారు అంటే ఆల్వేస్ అని అర్థం, ఎల్లప్పుడూ. దానివలన తేషాం నాశే, అవన్నీ నీకు ఇంకా వాసనలు పాతవి, అవన్నీ నిన్నేం చెయ్యవు. అవన్నీ తొలగిపోతాయి, చాలా సులభంగా తొలగిపోతాయి. అప్పుడేమవుతుంది? స్వయముగా నువ్వు ప్రకటమవుతావు, రాజిల్లుతావు. రాజిల్లటం అంటే షైన్ అవుతావు. ఎట్లా? నువ్వుగానే ఉన్నావు. నువ్వు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూప ఆత్మనని, నాకు దేనితోటి సంబంధం లేదని స్వయంగా స్ఫుటముగా క్లియర్గా అది నీ యందే నువ్వుగానే ప్రకాశిస్తున్నదని తెలుసుకుంటావు. అందుకని సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పారు కదా భజగోవిందంలో శంకరులే. కాబట్టి సత్సంగము మనకు ఒకే ఒక మందు, ఒకే ఒక ఉపాయం. అందువలన మనం ఇది గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, యథా యథా ప్రత్యగవస్థితం మనః తథా తథా ముంచతి బాహ్యవాసనాః, నిశ్శేషమోక్షే సతి వాసనానాం ఆత్మానుభూతి ప్రతిబంధశూన్యా. ఎప్పుడెప్పుడైతే మనస్సు ప్రత్యక్ అవస్థితం, లోపలికి తిరుగుతుందో, నీ యొక్క స్వరూపం మీద దృష్టి పోతుంటుందో, మనస్సు ఏకాగ్రమవుతుందో. అదేంటండి అట్లా అంటే? మరి ఎప్పుడు కళ్ళు మూసుకొని కూర్చోమంటారా? దృష్టి అంతమని ఎందుకు కళ్ళు మూసుకోవడం? కళ్ళు మూసుకున్నంత మాత్రాన మనస్సు లోపలికి తిరగదు. కళ్ళు మూసుకున్నాను, నీకెన్నో దృశ్యాలు, విజువల్ థాట్స్, వెర్బల్ థాట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి కదా మైండ్లో. అందువలన ఇక్కడ ప్రత్యక్ అవస్థితం మనః. ప్రత్యక్ అంటే నీ యందు నేను నేను నేనని నీకు తోస్తూనే ఉన్నది, చూసావా? మనసు ఎప్పుడెప్పుడైతే బయటికి వెళుతున్నదో అప్పుడప్పుడు వెళ్ళా. మనసు ఎప్పుడెప్పుడైతే మళ్ళీ మళ్ళీ ఏదో దుఃఖాన్ని ముఖ్యత్వాన్ని ఇస్తూ దేని వెనకోబడుతూ నీకు తొందర చేస్తుందో, అటువంటప్పుడు వెంటనే ఆ మనస్సునే ప్రత్యేక అవస్థితం. కాబట్టి ఎప్పుడెప్పుడైతే ఆ మనస్సు లోపలికి పోయి తన స్వరూపం, ఇదేంటంటారు? గ్రీన్ రూమ్కి వెళ్ళడం అంటారు. గ్రీన్ రూమ్కి వెళ్ళడం. నా స్వరూపం నేను ఆత్మనే కదా. ఇక్కడ ఏదో జరగని, ఏవో అవని,
ఏదో అవుతుంది, ఏదో జరుగుతుంది, ఎవరికి తెలియదు ముందు. ఎప్పుడైనా ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. అందుకని దాని గురించి నువ్వు పెద్ద ఆశ్చర్యముగాను భయముగాను తీసుకోకు. అప్పుడు ఏమవుతుందో తెలుసా, తథా అప్పుడప్పుడు బాహ్యవాసనలన్నీ తొలగిపోతాయి. బాహ్యవాసనలన్నీ తొలగిపోతాయి. అప్పుడేమవుతుంది, అప్పుడు నిశ్శేష మోక్షే సతి వాసనానం. ఎప్పుడైతే కొంచెం కూడా ట్రేసెస్ ఆఫ్ దోజ్ వరల్డ్లీ రిలేటివ్లీ వ్యావహారిక ఈ వాసనల మీద మనస్సుకి ఇంట్రెస్ట్ లేదు, వాటికి ముఖ్యత్వం ఇవ్వట్లేదో, అప్పుడు వాసనానం నిశ్శేష మోక్ష అంటే ఇక్కడ అర్థం నువ్వు బయటపడతావో అప్పుడు ఆత్మానుభూతి. ఉన్నది ఆత్మనే. అసలు నిజంగా ఆత్మ ప్రత్యేకంగా తీసుకురాలేదు. నువ్వు నీ దృష్టి బహిర్ముఖముగానే ఉంది చేత నీకు ఈ ఇంద్రియములకు కనపడే అనుభవపడే అన్నిటినీ నువ్వు నిజం అనుకుంటున్నావు. అది పెద్ద ప్రాబ్లం. ఈ ఇంద్రియాలు చూపిస్తున్న ఈ విషయాలన్నీ కూడా లిమిటెడ్. అందుకని మాయకి అర్థం ఏమిటంటే మీయతే అనయా ఇది మాయ అంటారు. అంటే అర్థం ఏంటంటే అది మెజర్ చేస్తుందిట. మెజర్ చేస్తే కళ్ళు రూపాన్ని వర్ణమును మెజర్ చేస్తుంది. అంటే అది తెలుసుకుంటుంది, అది అంతవరకే తెలుసుకుంటుంది. చెవులు శబ్దాన్ని మాత్రమే మెజర్ చేస్తాయి. అది కూడా అన్ని శబ్దాలను వినలేదు కదా. అలాగే కళ్ళు అన్ని రూపాలను చూడలేదు. సూక్ష్మమైనది నువ్వు ఎక్కడ చూస్తున్నావు? మైక్రోస్కోప్ కావాల్సి వస్తున్నది కదా, సూక్ష్మదర్శిని కావాల్సి వస్తున్నది కదా. దూరంగా ఉన్న పెద్దదాన్ని చూడటానికి నీకు టెలిస్కోప్ కావాల్సి వస్తున్నదిగా. ఈ కళ్ళు చూస్తున్నాయి ఏంటి? లిమిటెడే కదా. అప్పుడు మన ఇంద్రియముల యొక్క శక్తి చాలా లిమిటెడ్, ఫైనైట్. అట్లా కానీ నిజంగా నీ స్వరూపం నువ్వు అని అనుకుంటున్నావే, ఆ అహం అనేటువంటి శుద్ధమైన చైతన్యం అనంతం, అది ఇన్ఫినిట్. కానీ ఆ ఇన్ఫినిట్ నేనైనప్పుడు నాకెందుకండి ఈ సంసారము, ఈ భయము, ఈ దుఃఖము, ఈ మోహము, ఈ తలబాదుకోవడం ఇదంతా అంటే అక్కడ మధ్యలో ఈ మాయ ఏం చేస్తున్నదంటే ఆడుకుంటున్నది. అది నిన్ను కొంచెం తత్తరబిత్తర చేస్తున్నది. మాయ అంటేనే అదే కదా, ఇంద్రజాలం లాగా ఏం లేదు అక్కడ. అందుకనే మీయతే మెజర్స్. నువ్వు దాన్ని మరి ఫైనైట్ని పోయి ఇన్ఫినైట్ అని ఒప్పుకుంటావా? ఒప్పుకుంటున్నావు అజ్ఞానం చేత. అందువల్ల దుఃఖపడుతున్నావు. కాబట్టి నా దుఃఖానికి ఎవరో కారణం కాదు, నేను అర్థం చేసుకోలేదు, నా బుద్ధిని ఉపయోగించుకోలేదు అంతే. కాబట్టి అప్పుడేమవుతుంది? ఆత్మ అనుభూతి. ఎట్లాంటి ఆత్మ అనుభూతి? ప్రతిబంధ శూన్య అనుభూతి. ఏ ప్రతిబంధము లేనటువంటి. ప్రతిబంధం అంటే ఏంటి? ఏదో రకమైన నాగింగ్ ఇన్ ద మైండ్ అంటాం, బగ్గింగ్ ఇన్ ద మైండ్ అంటాం. చూసారా? దేని గురించో ఏదో ఒకటి. అందుకని జ్ఞాని వీటి దేనికి కూడా ముఖ్యత్వం ఇవ్వడు. ఇది ఎట్లా అండి? అర్థమవుతున్నది కానీ కష్టముగా ఉన్నదే, ఇంకా ఏదేదో మనస్సు అటు ఇటు వెళుతున్నదే అనిపిస్తుంది కదా. దానికి ఒక ప్రాక్టీస్ ఏమిటంటే నీ యొక్క పర్సెప్షన్ని మార్చుకో, దృష్టికోణాన్ని మార్చుకో. నీకు అనుభవపడేవన్నిటినీ ఇవి నిత్యమనో సత్యమనో అనుకోకు. కనపడని వాటిని ఉపయోగించుకో. ఈ శరీరం ఉన్నంత వరకు వాటితో పాటే నువ్వు జీవిస్తూ ఉంటావు,
ఈ లోకం మధ్యలోనే ఉంటాం, అనాత్మ మధ్యలోనే ఉండి అనాత్మ శరీరంతో సంబంధం ఉన్నట్లు ఈ ఉపాధిని ఉపయోగిస్తూనే నాకు సంబంధం లేదని బుద్ధిలో జ్ఞానపూర్వకంగా తెలుసుకుంటే పర్సెప్షన్ మారింది అని అర్థం. దానికి ఇంకా సులభంగా చెప్పాలంటే మీకు ప్రెజెంట్లో లెర్న్ టు లివ్ ఇన్ ది ప్రెజెంట్. నడుస్తున్న ఇప్పుడు ఈ కాలం వర్తమాన కాలం నడుస్తున్నది ఇప్పుడు. అందుకని ఆ నడుస్తున్నది కూడా చెప్పలేం, ఇప్పుడు నౌ. అందుకని సంస్కృతంలో అథః అంటే మంగళం. అందుకని అథ అనే పదాన్ని ఉపయోగించే మంత్రాలు మొదలవుతాయి, సూత్రాలు మొదలవుతాయి, భాష్యాలు మొదలవుతాయి. అద యోగానుశాసనం, అద బ్రహ్మానుశాసనం, బ్రహ్మచింతనం. అట్లా అథ అంటే మంగళం. ఎందుకంటే ఇప్పుడు అనేదే మంగళం. ఇప్పుడు అంటే ఇప్పుడు నువ్వు గ్రహించకపోతే ఎప్పుడో గ్రహించలేవు. ఎప్పుడో అని పోస్ట్ పోన్ చేయడమే ఒక పెద్ద తప్పు. జ్ఞాన విషయంలో, సత్యం విషయంలో సత్యం ఎప్పుడో ఎక్కడో ఉండేది కాదు. ఎప్పుడో ఎక్కడో ఉండేదైతే అది సత్యం కాదు. అది సత్యమైతే ఇప్పుడు ఇక్కడ ఉండాలి, నవ్ అండ్ హియర్. కాబట్టి ముఖ్యత్వం ప్రెజెంట్ టెన్స్కి కూడా ఇవ్వు. అసలు నిజంగా ప్రెజెంట్ టెన్స్లో నీ మనస్సు నిలిచిందంటే అది చైతన్యమే కానీ అది మనస్సు కాదు. అది నేను ఇంకా డిస్టర్బ్ చేయలేదు. అసలు ప్రెజెంట్లోకి వస్తే మనస్సు చచ్చిపోతుంది, కానీ చైతన్యంలో కలిసిపోయింది. చచ్చిపోవడం అంటే చైతన్యం అయిపోతుంది. అందుకని ఇప్పుడు నేను ఉన్నాను అనేది ప్రెజెంటే. దీన్ని ఎక్కడ పోస్ట్ పోన్ చేస్తావు? ఎప్పుడో ఎందుకు? కాబట్టి ఈ ప్రెజెంట్ అనేటువంటిది ఉంది చూసారా, ప్రెజెంట్ ఈజ్ ఏ ప్రెజెంట్ ప్రెజెంటెడ్ టు మీ బై ద గాడ్. చాలా ముఖ్యమైన సాధనం, కొంచెం శ్రద్ధతో చెయ్యాలి. అందుకని దీనికి దృగ్దృశ్య వివేకం అనే మరొక ప్రకరణ గ్రంథంలో ఒక చక్కటి శ్లోకం చెప్తారు ఆచార్యులు. ఏమిటంటే, దేహాభిమానే గలితే జ్ఞాతే పరమాత్మని. దేహాభిమానం తొలగిపోయిందంటే అర్థం వాసన, దేహం నేననే భావించే అభావన వాసన తొలగిపోయింది. దేహాభిమానే గలితే సేమ్ టైం ఏమైంది? జ్ఞాతే పరమాత్మని, నేనే పరమాత్మ స్వరూపుడను, నిత్యబుద్ధ శుద్ధముక్త ఏక నిత్య సార సత్య స్వరూపం ఆత్మను నేనని జ్ఞాతే పరమాత్మని. పరమాత్మ అంటే మళ్ళీ ఎక్కడో బయట ఉన్నాడు, అక్కడున్నాడు, ఆ పేరు ఈ పేరు పెట్టకూడదు. ఇప్పుడు జీవాత్మ అనుకుంటున్నావు నువ్వు, అజ్జీవ అనే పదాన్ని తీసేసేయి. పరమ ఒకే ఆత్మ ఉంది. అప్పుడు ఆ స్థితి కనుక నీకు అర్థమైందంటే అప్పుడు కళ్ళు మూసుకోకుండానే నీకు కళ్ళు తెరిచాయి. యత్ర యత్ర మనో యాతి తత్ర తత్ర సమాధయః. ఏది చూసినా కూడా సమాధి స్థితే, ఏది విన్నాను సమాధి స్థితే, ఏది తాకినాను సమాధి స్థితే. యత్ర యత్ర మనో యాతి. మనస్సు చచ్చిపోలేదు, మనస్సు మనమేమి దాన్ని చేయలేదు, బంధించలేదు. ఎక్కడికెక్కడి మనస్సు వెళ్ళినా కూడా అది సమాధి స్థితియే. ఎందుకు? నాకు జ్ఞానము పొందిన తర్వాత ఆ మనస్సు అట్లా పనిచేస్తుంటే నాకేంటి నష్టం? నేను మనస్సుకి బానిసుడిని కాదు, మనస్సు నన్ను తొందరపెట్టడం లేదు, బాధించటం లేదు. అదేదో ఆ మాయలో ఉన్న విషయాలని చూస్తున్నది, కానీ వెనక ఉన్నటువంటి సాక్షి చైతన్యమైన నేను వాటికి అంటుకోకుండానే ఉన్నాను.
అందువల్ల నాకేంటి నష్టం? ఆ స్థితి రావాలని ప్రతిబంధ శూన్యం, ఏ ప్రతిబంధము లేని ఒక స్థితి అది వచ్చినప్పుడు ఆత్మ అనుభూతే. అందుకని ఈ ఆత్మ అనుభూతి అంటే అదేదో జరుగుతుంది కళ్ళు మూసుకొని యోగా, మెడిటేషను, సమాధి అంటే అట్లా అన్నీ మర్చిపోతారు, కూర్చుంటారు. నిద్రలో నీకు జరుగుతున్నది. యోగి సమాధి ఎందుకు? నిద్రలో నువ్వేం చేస్తున్నావు, నీకేమవుతున్నది? కానీ మనకు అది ప్రయోజనపడుతుంది. ఎంతసేపు సమాధిలో కళ్ళు మూసుకునే కూర్చుంటావు చెప్పు? ఎంతసేపు నిద్రపోతావు? ఇప్పుడు మనకు సమస్య, ప్రపంచం, బాధ, దుఃఖాన్ని మెలకువలో కదా. అందుకని మెలకువలో కళ్ళు తెరిచి ఉండే నీ ఆ సమాధి స్థితిని జ్ఞానరూపంగా పొందాలి బాబు. అందుకని ఈ శ్లోకం యత్ర యత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ, చాలా ముఖ్యమైన శ్లోకం అది. సరే, అక్కడతోటి ఇప్పుడు 276 శ్లోకంతో ఈ వాసనలు, వాటిని తొలగించుకోవటం చాలా ముఖ్యమైన సాధనగా చెప్పబడింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ సూపర్ ఇంపోజిషన్ అనేటువంటిది అధ్యారోపం. నేను ఆత్మనైతే ఎందుకు నేను దేహమనే నాకు అనిపిస్తున్నది? పుట్టినప్పటి నుంచి అందరికీ అంతే కదా. పుట్టినప్పుడు మనం ఎవరో జ్ఞానులం కాదు. చిన్న చిన్నగా ఈ శరీరంతో ఐడెంటిఫికేషన్ ఏర్పడి అది స్ట్రాంగ్ అయి బలపడి అది ఇంకా ఎన్నో జన్మలుగా మరలా ఇంకో శరీరంలో దీన్ని అధ్యాసము అంటారు, సూపర్ ఇంపోజిషన్. ఈ సూపర్ ఇంపోజిషన్ అధ్యాసనమును మనం తొలగించాలి. అధ్యారోపం, అధ్యాసము, దీన్ని అపవాదం తొలగించాలి. ఎట్లా తొలగించాలి అనేటువంటిది ఇప్పుడు మరలా ఒక 10 శ్లోకాలకి పైన ఇక్కడ 15 శ్లోకాలలో ఈ అధ్యాసమును, సూపర్ ఇంపోజిషన్ని, సూపర్ ఇంపోజిషన్ అంటే అధ్యాసం అంటే అర్థమవుతున్నదిగా. తాడును చూసి పాము అనుకుంటున్నాను. అనుకున్నాను అనిపించింది, దాన్ని తొలగించుకోవాలి. అది పాము కాదు, తాడే అని. అలాగే నేను చూస్తున్న ఈ జగత్తంతా అసలు జగత్తు కాదు, అది బ్రహ్మమే. నేను ఉపయోగిస్తున్న ఈ ఉపాధి శరీరం కూడా ఇది శరీరము ఏది కాదు, మాయ లేదు, పంచభూతాలు లేవు, ఉన్నది బ్రహ్మమే. మాట చెప్పడం సులభం, అంతా ఈశ్వరమయం అని చెప్పడం, అంతా రామమయం అని చెప్పడం సులభమే. అనుభవానికి రావాలి. దానికి ఇప్పుడు మనకు ఎట్లా చేయాలని చెప్పి సూచనలు ఇస్తున్నారు. స్వాత్మన్యేవ సదా స్థిత్వా మనో నశ్యతి యోగినః వాసనానాం క్షయశ్చాతః స్వాధ్యాసాపనయం కురు. మొదటి చివరి పదాన్ని తీసుకొని చెప్తాను. స్వ అధ్యాస అపనయనం కురు. స్వరూపమైన నీ మీద, నీ యందు, నీ చేతనే కల్పించబడినటువంటి కవర్ అధ్యాసమును తొలగించుకో. తొలగించటం అనేది చేయి. ఈ పదం రాబోయే 15 శ్లోకాలలో చివర అదే వస్తుంది మళ్ళీ. అందుకని ఇది చదివేటప్పుడు స్వాధ్యాయం అని చదవకూడదు. స్వాధ్యాయం అంటే అది వేరు. స్వాధ్యాసం, స్వ అధ్యాస అని చదవాలి. స్వ అధ్యాస పదం విడదీసి చూశాడు. స్వ అధ్యాస అపనయనం అంటే తొలగించుట, పోగొట్టుకొనుట. చెయ్యి. ఎట్లా చేయాలి? నెంబర్ 1 ఈ విధంగా చేయొచ్చు. స్వాత్మని ఏవ సదా స్థిత్వ.
మరచిపోకుండా అక్కడ నిత్యమని చెప్పారు ఇది ఒకసారి, ఇక్కడ సదా అన్నా కూడా అదే అర్థం. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఎల్లవేళలా స్వాత్మని ఏవ, నీ స్వరూప స్థితిలోయే, స్వరూపంలోనే ఆత్మను నేను ఆత్మను అని మరచిపోకు. అది ఒక జపంలాగా, మంత్రంలాగా నీ మనస్సులో అది అట్లా నడుస్తూనే ఉండని. స్వాత్మని ఏవ మాత్రమే, దాని యందు మాత్రమే ఎల్లప్పుడూ మనస్సుని అట్లా ఉంచావంటే ఏమవుతుంది, అసలు మనస్సు అనేది లేకుండా పోతుందిట. మనః నశ్యతి యోగిన. ఇక్కడ యోగిన అంటే ఈ ఆధ్యాత్మిక సాధకుడు, ఈ ముముక్షువుకి మనస్సు అనేదే ఇంకా అంటే మరి నశించిపోతుందంటే మళ్ళీ భయపడకూడదు. మనో నశ్యతి అంటే వెంటనే అయ్యో మనసు లేకుండా పోతుందండి అని చెప్పి భయం చాలామంది. అందుకని మెడిటేషన్లో కూడా భయం వస్తుంది కొంతమందికి. ఏమైపోతుందో నేను అట్లాగే మెడిటేషన్ చేస్తూనే ప్రాణం పోతుందేమో. ఎందుకంటే అక్కడ శరీరం స్థిరమైపోతుందా, రాయిలాగా నీకు శరీరం ఉన్నదనే భావనే తెలియకుండా అవుతుంది. కొన్ని నిమిషాలు నువ్వు నిజంగా అలా కూర్చున్నావంటే కదలకుండా, అలా అది రావటానికి ముందు శ్వాస నిదానమైపోతుంది. ఎప్పుడు శ్వాస నిదానమైందో శరీరంలో స్థిరత్వం వస్తుంది. అప్పుడు నీకు దేహము నువ్వనేటువంటిది, ఆ దేహము ఒక సపరేట్ స్టాచ్యూలాగా దేహము లేదు నాకని ఒక డిస్అసోసియేషన్, డిస్కనెక్షన్ భావన వస్తుంది. అప్పుడు మనస్సు కూడా దానంతటదే శాంతపడుతుంది. ఆలోచనలన్నీ తగ్గిపోతాయి మనస్సులో. మూడిటి కనెక్షన్ ఉంది, మనస్సు, ప్రాణం, శరీరం. శ్వాస అసలు నిలిచిపోయిందా ఏమిటి అనే ఒక సందేహం కూడా వస్తుంది. అందుకని కొంతమంది భయం. ఏమవదు, చాలా సటిల్గా సూక్ష్మంగా తగ్గి ఉన్నది శ్వాస, ఏమవ్వదు. అందువలన మనః నశ్యత అంటే మనస్సు ఉన్నది కానీ అది ఇంతకుముందు మనస్సులాగా ఇప్పుడు అది పరిగెట్టడం లేదు, బాధ పెట్టడం లేదు, ఆశపడటం లేదు, శాంతిగా ఉంది. అప్పుడేమవుతుంది, వాసనానాం క్షయ. ఇది ఎప్పుడు జరుగుతుంది, అనేక రోజులు ఇలా ఈ వినుట చేత, మరలా కూర్చొని ఇట్లా ధ్యానించుట చేత వాసనానాం క్షయ. అప్పుడేమవుతుంది, అందువలన నువ్వేం చేయాలంటే ఈ అధ్యారూపం తొలగిపోతుంది ఇప్పుడు. దానివలన అతః కాబట్టి స్వ అధ్యాస అపనయనం కురు. చేయమంటున్నారు. ఇలా చేయి, ఇలా చేస్తే అధ్యాసము తొలగిపోతుంది. అంటే మన యొక్క అటెన్షన్ ఉంది చూసారా, దాన్ని దృష్టికోణం అని చెప్పాను. ఇప్పుడు దాన్ని మార్చాలి. ఎట్లా, స్థూలము నుండి సూక్ష్మమునకు మార్చాలి. కళ్ళు తెరిచి చూసినప్పుడు స్థూల ప్రపంచం పెద్దదిగా ఉంది. సరే, కళ్ళు మూసుకున్నా కూడా నా స్థూల దేహం మొదట నాకు అనిపిస్తున్నది. ఇప్పుడు కొంచెం సేపట్లా కూర్చొని దేహము నేను కాదు, జీవుడను నేను కాదు, నేను శుద్ధమైనటువంటి సచ్చిత్ ఆనంద స్వరూప పరమాత్మను అని అలా భావిస్తూ ఉండంగా ఇంద్రియాలు అణిగిపోతాయి, మనస్సు అణిగిపోతుంది, బుద్ధి. చూసారు, ఇవన్నీ ఒక దాంట్లో కంటే ఒకటి సూక్ష్మం. బయట జగత్తు కంటే నా ఇంద్రియాలు సూక్ష్మం.
నా ఇంద్రియాల కంటే మనస్సు సూక్ష్మం, మనస్సు కంటే బుద్ధి సూక్ష్మం, బుద్ధి తర్వాత ఉన్నది సూక్ష్మాతి సూక్ష్మం ఆత్మ. బుద్ధే పరతస్తు సహ, సహ అంటే ఇక్కడ ఆత్మ అని చెప్పి ఇట్లా స్థూల నుంచి సూక్ష్మానికి వెళ్ళాలి. అంటే తెలిసిన దాని నుంచి తెలుసుకోబడే దానికి వెళ్ళాలి. తెలుసుకునే వాటి నుంచి తెలుసుకోబడేదెవరు, తెలుసుకోబడుతున్నది ఎవరు, ఎవరు తెలుసుకుంటున్నారు, దానికి వెళ్ళాలి. అది నీ అందే నువ్వుగానే ఉన్నావు కాబట్టి అది సూక్ష్మము వెళ్ళటం అంటారు. ఇలా చేయంగా నీకు అధ్యాసం తొలగిపోతుంది. 278వ శ్లోకంలో తమోద్వాభ్యాం రజస్సత్వ సత్వాత్ సత్వం శుద్ధేన నశ్యతి తస్మాత్ సత్వమవష్టభ్య స్వాధ్యాసాపనయం కురు. ఇక్కడ మరొక టెక్నిక్ ఏంటి చెప్తున్నారంటే, ఈ అధ్యాసం పోవాలి, వాసనలు పోవాలంటే వాసనలు కూడా 3 గుణాల వలన 3 రకాల వాసనలు ఉంటాయి. అవేంటేంటి 3 గుణాలు? ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఇప్పుడు వీటిలో ఏది మంచిది అని చెప్తే అసలు 3 గుణాలు ప్రకృతి చెందినవే. కానీ మొదట జ్ఞాన మార్గంలో పోయే ఈ ముముక్షు సాధకుడు మోక్షం పొందాలనుకునేవాడు సత్వగుణానికి ముఖ్యత్వం సత్వగుణ ప్రధానుడు అవ్వాలి. దానికోసమే భగవద్గీతలో సత్వగుణ సంపన్నుడు గురించి చెప్తారు. సత్వగుణ దైవీ గుణములు ఉండాలని, అవన్నీ తర్వాత గుణాతీతుడు కావాలని చెప్తారు. ఆ 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. ఆ 3 గుణాల గురించి అన్నీ చెప్పిన తర్వాత అర్జునుడు ప్రశ్నిస్తాడు, భగవాన్ ఎట్లా ఒకడు ఈ గుణాతీతుడయ్యేది ఎలాగంటే దానికి కూడా భగవంతుడు ఇలాంటివే అక్కడ సూచనలు ఇస్తాడు. చాలా ముఖ్యమైన శ్లోకాలు. కాబట్టి మొదట సత్వగుణము చేత రజోగుణము చేత తమో గుణాన్ని తొలగించుకోవాలి. అర్థమైందా? తమో గుణం అంటే ఏమిటి? ఆలస్య నిద్ర ప్రమాదం అని మరొక చోట చెప్పబడింది భగవద్గీతలోనే. ఆలస్యం నిద్ర ప్రమాదం. ఆలస్యం అంటే ఇక్కడ పోస్ట్ పోన్మెంట్. జనరల్గా ఎందుకు పోస్ట్ పోన్ చేస్తాం? పళ్ళు ఇప్పుడేముందిలే తోమేది, 10ంటికి కూడా తోముకోవచ్చు. స్నానం ఇప్పుడు ఎందుకులే చేసేది, మధ్యాహ్నం భోంచేసిన తర్వాత 2 గంటలకు కూడా చేయొచ్చు. ఇట్లా ఈ పోస్ట్ పోన్ చేసే బుద్ధినే లేజినెస్ అంటాం కదా, సోంబేరి అంటాం కదా, లేజినెస్. అది దాన్ని ఇక్కడ సంస్కృతంలో ఆలస్యం. దేంట్లో వాడు ఆ టైంకి చేయాలని కానీ పంక్చువాలిటీ కానీ ఏమి ఉండవు. తర్వాత నిద్ర. వీడికి నిద్ర చాలా ముఖ్యం. అతి నిద్రపోతాడు. లేక నిద్రలో ఎట్లాగైతే డల్ అయిపోయి మనస్సు అట్లా ఉంటుందో వీడు అట్లా మెలుగుతూ ఉన్నా కూడా వాడు నిద్రమొహం అంటారు కదా, వాడి మొహం చూడు నిద్రమొహం ఎప్పుడు. ఎందుకంటే వాడు చురుకుదనం లేదు. ఈ ఆలస్యానికి అలవాటు పడిపోయి ప్రోకాస్టినేషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఈ నిద్ర కోసం అలవాటు పడిపోయి వాడు తమోగుణుడు. ఇవన్నీ వీడికి శత్రువులు యాక్చువల్గా. మూడోది ఏంటంటే ప్రమాదం అన్నారు ఇక్కడ. ఈ ప్రమాదం అనేది సంస్కృతంలో అర్థం ఏమిటంటే చేసిన తప్పునే మరలా చేయటానికి పేరు ప్రమాదం అండి. అందుకనే ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? అలర్ట్గా లేకపోతే
ఏదో చిన్న తప్పు జరిగిపోతే ప్రమాదం అయిపోతుంది. నోటి గుండా ఒక మాట జారి ఏదైనా అంటే పెద్ద యుద్ధాలే వచ్చేస్తాయి. చూడండి మరి. అట్లాగే ఏ పనైనా సరే అవి కంట్రోల్ లేకుండా అట్లా వస్తే ప్రమాదం అంటాం దాన్ని. అందుకనే అక్కడ లారీ ప్రమాదం, రోడ్డు ప్రమాదం అంటారు. అక్కడ ఏంటంటే ఎలర్ట్గా లేరు. వాడికో వీడికో ఎవరికో నిద్ర వచ్చింది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గుద్దేశాడు కదా, ప్రమాదం. సరే, ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో చెప్పేటప్పుడు అంటే మిస్టేక్ని మరలా చేస్తూనే ఉండటానికి పేరు ప్రమాదం. కొంతమందికి ఇది చాలా అలవాటు. అలా మిస్టేక్లు చేసేవాళ్ళు ఒక రోజుకి అనేక సార్లు ఎక్స్క్యూజ్ మీ అని చెప్తుంటారు. ఎవడైతే ఒక రోజులో అనేక సార్లు ఎక్స్క్యూజ్ మీ అని ఉపయోగిస్తాడో వాడు పనికిరానివాడు అని అర్థం. పనికిరానివాడు, వాడు క్షమత ఉన్నవాడు, దక్షత ఉన్నవాడు కాదు. అలాగే మరొకటి చెప్పాలంటే ఈ డ్రైవర్స్, ఏ వెహికల్ డ్రైవర్ అయినా సరే, ఎవరైతే హారన్ని ఎక్కువ ఉపయోగిస్తుంటాడో ప్రతిసారి ప్రతి చోట వాడు సరైన డ్రైవర్ కాదు. కానీ వాడికి అలవాటు హార్న్ కొడుతూనే ఉంటాడు. కాబట్టి ఎక్కువ హార్న్ కొడుతూ ఉండేవాడు మంచి డ్రైవర్ కాదు. ఎక్కువ చేసిన తప్పునే మరలా చేస్తున్నవాడు నిజమైన పనికొచ్చే మనిషి కాదు, పనికిరానివాడు వాడు, ఎక్స్క్యూజ్ చెప్పేవాడు. సరే, అందుకని ఇప్పుడు ఈ తమో గుణాన్ని కొంచెం అలర్ట్గా ఉంటూ రజోగుణంతో సత్వగుణంతో కూడా వాటిని సరి చేసుకోవచ్చు. కానీ ఈ సత్వము కూడా దాటి రావాలి. సత్వం అనేది కూడా గుణమే కదా, అది బంధిస్తుంది. ఇది కొంచెం సూక్ష్మం అర్థం చేసుకోవటం. అది ఇంకా భగవద్గీత గుణత్రయ విభాగం బాగా పూర్తిగా చదివినప్పుడు తెలుస్తుంది. 1-2 పాయింట్లు. సత్వం గుణం అది ప్రకృతి చెందింది. అందుకని చాలామందికి సత్వగుణం అంటే ఏంటో తెలుసా? అర్థం అవటానికి చెప్తున్నా. నేను చాలా మంచివాడిని అని అనుకుంటుంటారు. ఏంటంటే నేను ఎవరికి ఏ హాని చెయ్యను, నేను ఎవరి జోలికి పోను, నేను ప్రతిరోజు దేవుడికి పూజిస్తాను. అలా వాటి వల్లనే వాడికి ఆ సత్వం, ఆ మంచి విషయాలు చేయటంలోనే ఒక గర్వం. నేను ప్రతి ఏకాదశి ఉపవాసం ఉంటాను తెలుసా, వాళ్ళు ఎవ్వరు ఉండరు, మా ఇంట్లో ఎవ్వరు చేయరు. కాబట్టి మంచిని అనుసరించడంలో కూడా ఒక అభిమానం, ఒక గర్వం, దంభం ఉంటూనే ఉంటుంది చాలామందికి. నేను స్పిరిచువల్ అని చెప్పి స్పిరిచువల్ మార్గంలో కూడా ఈ అహంకారం ఉంటాయి. అది తెలియకుండా ఉండే సాఫ్ట్ టైప్ ఆఫ్ అహంకారం. అహంకారమే, సాఫ్ట్ ఏంటి, హార్డ్ ఏంటి. కాబట్టి ఇట్లా అంటుంటారే వీళ్ళందరూ సత్వగుణం దానికి లోనైపోయిన వాళ్ళు. అది బంధమే. అప్పుడు ఆ సత్వగుణాన్ని కూడా ఎట్లా జయించాలంటే శుద్ధేన నశ్యతి అంటున్నారు. ఇక్కడ శుద్ధేన అంటే అర్థం ఆత్మని తెలుసుకున్నప్పుడు, ఆత్మ ప్రకాశము చేత, ఆత్మచింతన చేత ఏ గుణానికి ముఖ్యత్వం ఇవ్వకో, కానీ ఆ ఈ స్థితికి వచ్చేంత వరకు సత్వగుణానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే అది లేకపోతే అసలు నీకు ఇంత జ్ఞానమే లోపలికి ఎక్కదు. హైపో యాక్టివ్ మైండ్ వాడికి ఎక్కడ జ్ఞానం ఎక్కుతుంది? వర్కహాలిక్గా ఉండేవాడికి ప్రపంచంలో మనసు పరిగెట్టిపోతుంటే వాడు ఎక్కడండి కూర్చొని వివేక చూడమని వింటాడు. అందుకని వెరీ యాక్టివ్, వెరీ అగ్రెసివ్, వెరీ వర్కహాలిక్ అనేవాడికి జ్ఞానం రాదు. అందుకని అక్కడ కొంచెం బ్యాలెన్స్డ్గా మైండ్ పీస్ఫుల్గా కామ్కుంటేనే చెప్పే విషయం అర్థమవుతుంది. అందుకోసం సత్వగుణం కావాలి. గీతలో చాలా క్లియర్గా చెప్పేస్తాడు భగవానుడు, సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వము చేత మాత్రమే జ్ఞానం ఉదయిస్తుంది. జ్ఞానం ఉదయించంగా నీకు ఈ గుణాలన్నీ నావి కాదని సత్వగుణాన్ని కూడా నువ్వు దూరం పెట్టేస్తావు.
నీకు అప్పుడు ఇంకా గుణములతోటి సంబంధం లేదు, నువ్వు ఎస్టాబ్లిష్ అయిపోయినావు. అందుకని ఇంకా శుద్ధేన అంటే ఇక్కడ ఆత్మజ్ఞానేన, ఆత్మ ప్రకాశము చేత, స్వరూప జ్ఞాన చింతన చేత సత్వగుణం కూడా నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. కాబట్టి తస్మాత్ సత్వం అవష్టభ్య. కాబట్టి ఇక్కడ మొదట నువ్వు ఆ సత్వగుణమునకు ముఖ్యత్వం ఇవ్వు అంటున్నారు. చూసారా, తస్మాత్ ఇంత చెప్పిన తర్వాత సత్వం అవష్టభ్య, అవలంబించు, ఫాలో చేయి. నీ గుణాతీతుడు అవుతావు తర్వాత, దానికి కొంచెం టైం పడుతుంది. కానీ మొదల ఎంతవరకు సత్వగుణ సంపన్నుడు ఉండాలి. చూడండి, బ్రాహ్మణుడు అంటేనే అర్థం ఏంటో తెలుసా? సత్వగుణ సంపన్నుడు బ్రాహ్మణుడు. ఆ తరువాత బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు. చూసారా, యో బ్రహ్మ విజానాతి స బ్రాహ్మణ. అందుకని కులములో పుట్టిన చోట వలన బ్రాహ్మణుడు అవ్వడు. వాడి వేషము, ఉపనయనము ఇట్లా వీటి ఉన్నందువలన బ్రాహ్మణుడు అవ్వడు. మేబీ పుట్టాడు, అవి అనుసరిస్తున్నాడు, బాహ్య చిహ్నాలు. కానీ నిజమైన బ్రాహ్మణత్వం ఎప్పుడు వస్తుందంటే బ్రహ్మము తెలుసుకున్నప్పుడు వస్తుందిట. అప్పుడు బ్రాహ్మణుడంటే బ్రహ్మమును తెలుసుకున్నవాడై ఉండాలి, తెలుసుకోవాలని ఇష్టపడే ఉండాలి. ఇప్పుడు నీకు కూడా మరి బ్రహ్మం జ్ఞానం కావాలి కదా. మరి నువ్వు పుట్టింది వేరే ఎక్కడో శూద్ర, క్షత్రియ, వైశ్య అంటే నీకు అప్పుడు బ్రహ్మ జ్ఞానానికి నీకు పర్మిషన్ లేదంటే అట్లా చెప్పకూడదు. నువ్వు కూడా సత్వగుణ సంపన్నుడివై ఆ బ్రాహ్మణ స్థితికి వచ్చేయి. కులం మారదు, నువ్వు పుట్టింది అక్కడే, ఏదో ఎక్కడో పుట్టావు. కానీ ప్రతి మనిషి తనలో ఉన్నటువంటి రజోతమ గుణాలను తగ్గించుకొని సత్వగుణాన్ని పెంపొందించుకోవచ్చు. దానికి ఎవ్వరు అడ్డంకులు చెప్పరు. శాస్త్రం నువ్వు అలా చెయ్యాలని చెప్తుంది. అందుకని అందరూ బ్రాహ్మణులుగా మారండి అని కాదు అర్థం. బ్రహ్మ జ్ఞానం కోసం సత్వగుణ సంపన్నుడు అయ్యి, అందుకని గుణబ్రాహ్మణుడు కావాలందరూ. వర్ణ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనేది వర్ణం. దాంట్లోంచి నువ్వు ఎదగాలి. ఎదగచ్చు, ఎదగటానికి ఆస్కారం ఉంది. శాస్త్రం దానికే మనకన్నీ ప్రొవైడ్ చేస్తుంది. అట్లా చెప్పి ఈ విధంగా అధ్యాసమును తొలగించుకో అంటున్నారు. అర్థమైందా? తర్వాత శ్లోకంలో 279 ప్రారబ్ధం పుష్యతి వపుః ఇతి నిశ్చిత్య నిశ్చలః ధైర్యమాలంబ్య యత్నేన స్వాధ్యాసాపనయం కురు. స్వాపనయనం కురు. ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్. మన శరీరం ఒక పెద్ద ప్రతిబంధం, కానీ శరీరమే ఉపయోగం కూడా. ఈ శరీరాన్ని దూషిస్తుంది వేదాంత ఆచార్యులు చాలా చోట్ల. ఒక పక్క దూషణము అవసరం, మరొక పక్క ఇది భూషణం అని కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ శరీరం ఎలా నడుస్తున్నది, అసలు దేనివల్ల ఈ శరీరం వచ్చిందంటే నువ్వు చేసినటువంటి పూర్వజన్మలో అనేక కర్మల యొక్క ఫలము అది సంచిలో అక్కడ ఉండిపోయి దాన్ని సంచిత కర్మ అంటారు. పెరియ బ్యాంక్లో అకౌంట్ లాగా బ్యాగ్లో ఉంది, ఓకే, రిజర్వ్డ్గా ఉంది. అది కొంచెం కొంచెం రిలీజ్ అయ్యి ఫండ్ బయటకు వచ్చినట్లుగా ఇంట్రెస్ట్. ఈ ప్రారబ్ధం అనేది నీకు ఈ కర్మల యొక్క ఫలాన్ని నువ్వు ఇప్పుడు అనుభవించు అని చెప్పి, సో ఆ లెక్కలో అది ఎట్లా జరుగుతుంది, ఎంత ఉంది అంటే అనేది ఎవ్వరికి తెలియదు, ఈశ్వరుడికి తప్ప. అందుకని నువ్వు దాని గురించి రీసెర్చ్ చేయాలనుకో. ఒప్పుకో, శాస్త్రం చెప్తున్నది. మరి ఈ శరీరం ఎందుకు నాకు రావాలి, అతడికి ఆ శరీరం ఎందుకు రావాలి, నేను ఈ ఇంట్లో ఈ తల్లిదండ్రులకి ఎందుకు పుట్టాలంటే ఇవన్నీ ఎవరు సమాధానం చెప్తారు?
ఏదో సడన్గా యాక్సిడెంటల్గా నువ్వు పుట్టలేదు. దీని కర్మ వెనక లింక్ ఉన్నది. ఆ కర్మ లింకులో అక్కడ ఏమవుతున్నది? ప్రారబ్ధం. దాని వలన ఇప్పుడు ఈ శరీరానికి దీనికి ఎంత ఆయుష్ ఉండాలి, దీనికి ఎంత భోగములు, సుఖములు, దుఃఖములు ఉండాలి, ఆయుహు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఇవన్నీ కూడా నా ప్రారబ్ధ కర్మ మీద ఆధారపడి ఉంటాయి. ఎవరితోటి పోల్చుకోవక్కర్లేదు. నువ్వు కావాలంటే పెంపొందించుకో, ట్రై చేయి నువ్వే, కానీ ఎవరితోటి కంపేర్ చేయకు. వాళ్ళ 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 కర్మ ప్రారబ్ధం వాళ్ళ వాళ్ళ జీవితాన్ని నడిపిస్తున్నది. ఇది బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రారబ్ధం పుష్యతి. పుష్యతి అంటే పోషిస్తున్నది అని అర్థం. ఇక్కడ ఇంగ్లీష్లో తీసుకుంటే ఈ అర్థం బాగుంటుంది. పుష్యతి, నెడుతున్నది. అందుకని ఆ ప్రారబ్ధ కర్మ తీరేంత వరకు కొంతమంది వీడు చావాలనుకున్నాను, చావలేడు. ఒకడు అమెరికాలోట జరిగింది, ఎప్పుడో న్యూస్లో చూసా. రోడ్డు మీద నడుస్తూ ఆరెంజ్ తొక్కు మీద కాలు పెట్టి జారిపడ్డాడు, వెనక తలకి దెబ్బ తగిలింది, ప్రాణం పోయింది. మరొకడు ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి నయగరా ఫాల్స్ పైకి వెళ్ళి అక్కడి నుంచి దూకాడు, వాడు చావలే. చూసారా? అందుకని చావాలన్నా కూడా అది నీ చేతులు లేదు, బతకాలన్నాను నీ చేతులు లేదు. ఆ ప్రారబ్ధం కర్మ నడిపిస్తుంది. అందువలన అది గుర్తుంచుకొని జాగ్రత్తగా ఈ శరీరం ఎట్లా పుష్డ్ బై ద ప్రారబ్ధం అని నిశ్చిత్య బాగా అర్థం చేసుకొని దీన్ని ఒప్పుకొని ధైర్యంగా నిశ్చలంగా ఉండు. ఇంకా దాని గురించి అప్పుడు నిశ్చలంగా ఉండు, ధైర్యంగా ఉండమంటున్నారు. ధైర్యాన్ని అవలంబించి నిశ్చలంగా ఉంటూ ఎత్తినైన నువ్వు ఏం చేయాలో అది తొందరగా చెయ్యి. ఇప్పుడు అందుకని పోస్ట్ పోన్ చేద్దన్నా. ఆత్మజ్ఞానం కోసం సత్సంగమా వదలకు, ప్రతిరోజు విను. తర్వాత వింటానులేండి, ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత, ఇప్పుడు నాకు ఇంకా 45 ఏళ్ళే. 60-55 ఏళ్ళు వచ్చిన వాళ్ళేమో నాకు ఇప్పుడు వినటానికి శక్తి లేదు, నాకు ఒళ్ళు సరిలేదంటాడు. చూడండి, ఎవరు అన్ని వాళ్ళు ఏదేదో కారణాలు చెప్తారు. ఇట్లా నువ్వు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటే, అందుకని ఈ శరీరం ఎంతకాలం ఉంటుందో, ఎప్పుడు ఇది ఇంటి నుంచి ప్రాణం వెళ్ళిపోతుందో నీకు తెలుసా? తెలియదని అందరికీ తెలుసు. అమ్మండి, అప్పుడు ఉన్న ఈ కొద్ది రోజుల్లో ఈ క్షణంలోనే ఆ సత్యాన్ని నేను పట్టేసుకోవాలి. అందుకనే నవ్వు అంటున్నావు. ఇప్పుడు పట్టేసుకోకపోతే తర్వాత ఎప్పుడో పట్టుకోలేవు. తర్వాత పోస్ట్ పోన్ చేసావంటే అది పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది మళ్ళీ జన్మలకి. ఇది ఒక పెద్ద తప్పు ఆధ్యాత్మిక సాధకులు చేసేది. ఎంతవరకు అర్థం చేసుకుంటారు? ఇప్పుడు నాకు కావాలని అట్లాంటి ఒక పట్టుదలతోటి ఉండాలిట. తర్వాత ఈ శరీరం, దీనికి వచ్చే వ్యాధులు, నష్టాలు, కష్టాలు, దీని చుట్టూ ఉండే శరీరాలకు వచ్చే వాళ్ళ బాధలు, వాళ్ళ మరణాలు, వాళ్ళ ఆరోగ్యాలు, వీటన్నిటికీ తల్లడిల్లిపోకు. అందుకని ధైర్యం అంటున్నారు. ఇది చాలా అవసరం. చాలామందికి మంచి వింటాం, అన్నీ తెలుసు, సత్సంగాలకు వెళుతుంటాం, కానీ ప్రాక్టికల్గా నా ప్రారబ్ధము చేత ఎప్పుడైతే ఆ ప్రారబ్ధ అలలు పెద్ద వచ్చి నన్ను గుద్దుకుంటాయో, అంటే ఏంటి, సడన్గా జీవితంలో ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది, ఎవరు పోయారు, దగ్గర మనుషులు, లేక ఉద్యోగం పోతుంది, లేక డబ్బులు పోతాయి, డబ్బులు వస్తాయి కూడా. అందుకని వచ్చినందువలన పోయి ఉన్నందువలన మంచివి జరుగుతూ అన్నీ బాగున్నంత వరకు ఎవరికి ఈ దేవుడు, ఈ ఆధ్యాత్మికం, ఆత్మ ఇవన్నీ గుర్తుండవు. ఎందుకంటే బాగుంది, జమ్గా ఉంది బాగా. అప్పుడు కావో పీవో మజాకరో అన్నీ వెళుతుంటాడే. కానీ ఏదైనా జరిగినప్పుడు కొంచెం ఠక్కన అప్పుడు వాడికి వైరాగ్యం వస్తుంది, దేవదాస్ అయిపోతాడు.
దేవదాస్ అవ్వకూడదు, తులసీదాస్ అవ్వాలి. చూసారా? దేవదాస్ అవ్వటం చాలా ఈజీనే, జ్ఞాని తులసీదాస్ భక్తుడు. అందుకని ప్రారంధం ఈశ్వరుడి చేతిలో ఉన్నది. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం కరం పరం కర్మ తజ్జడం. ఆ కర్మ ఫలం అల్లా పోయిన జన్మలు నాకు తెలియవు. అవన్నీ ఎవరో సప్లై చేస్తున్నాడు, పెద్ద కొరియర్ సర్వీస్ లాగా పెట్టుకొని ఆయన ఈశ్వరుడు అన్నాం. ఆయనకు అప్పగించేసేవి. కానీ ఇప్పుడు ఆ ఈశ్వరుడే నన్ను ఏం చేయమన్నాడు? నువ్వు మనుషుడిగా పుట్టావు అని చెప్పి ఆయన మాట్లాడాడు. వేదాలంటే ఆయనవే కదా, ఆయన భాషే కదా అది. భగవద్గీత ఆయన మాట్లాడాడు కదా, ఉపనిషత్తులు ఉన్నాయి కదా, ఎంతోమంది గురువుల రూపంలో ఈశ్వరుడే కదా వచ్చి మాట్లాడుతున్నాడు. అప్పుడు అది విను నువ్వు. ఆయన ఏమంటున్నాడు? మనుషుడిగా పుట్టావు కదా నువ్వు, నీకు 4 పురుషార్థాలు చెప్పాం. కానీ వాటిల్లో మొదట ధర్మము అనే పురుషార్థాన్ని తెలుసుకో, అనుసరించు. ధర్మముతోటి అర్థం నీకు జీవించుటకు కావలసినంత డబ్బు వసతిని ఏర్పరచుకో. ధర్మముతోటి నీకు కొంచెం ఇంద్రియ భోగాలు సుఖాలు కూడా అనుభవించుకో, తప్పు లేదు. పెళ్లి చేసుకో, పిల్లల్ని కను అని చేయి. కానీ మర్చిపోకు, వీటన్నిటి యొక్క లక్ష్యం మోక్షం. అందుకని ధర్మం మొదటి స్టెప్. ఈ మధ్యలో ఉన్న అర్ధకామాలు నాట్ ఇంపార్టెంట్, అవి మారుతాయి, మనిషికి మారుతాయి. అందుకని ఈ ధర్మం ముఖ్యం, ఈ మధ్యలో ఉన్నవి 2 చాలా అముఖ్యం, మోక్షం అతి ముఖ్యం అని చెప్పి ఇవి గుర్తుంచుకొని జీవిస్తున్నావా లేదా? భగవంతుడు చెప్పాడు, విని అట్లా జీవిస్తున్నావంటే. అలాగే బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థ. రిటైర్ అయినావా? నిజంగా రిటైర్ అవ్వడం అంటే ఏంటి, వానప్రస్థం అంటే ఏంటి తెలుసుకున్నావా? ఇప్పుడు 50-60 ఏళ్ళు వస్తున్నాయంటే మనస్సు ఎక్కడ ఉండాలి, ఏమి ముఖ్యంగా చేయాలి? ఇంకా మాల్స్కి వెళ్తాను, సినిమా హాల్స్కి వెళ్తాను, గోల్ మాల్ అవుతానని చెప్పి తిరుగుతుంటావా? జనం అట్లాగే ఉన్నారు. మరి నువ్వు ఇది తెలుసుకో, ఏం తెలుసుకోండి. నీకు అప్పుడు ఎక్కడ మనుష్య జన్మ యొక్క ముఖ్యత్వం వేస్ట్ అయిపోతుంది కదా. స్వ అధ్యాసాపనయం కురు. తర్వాత శ్లోకంలో 280, నాహం జీవ పరం బ్రహ్మ ఇత్యేతద్వావృత్తిపూర్వకం వాసనా వేగత ప్రాప్త స్వాధ్యాసాపనయం కురు. ఆ చివరి లైన్ మర్చిపోకూడదు. నేను మళ్ళీ చెప్పట్లేదు. అది ఇప్పుడు మాట్లాడేదంతా కూడా అధ్యాస, రాంగ్ నోషన్స్, విపరీత భావనలు, తప్పైన ఆలోచనలు. నువ్వు అనుకుంటున్నావేదో, నీ కల్పనలు, కపోల కల్పనలు కాదు. గత తార్కిక భౌతికవాదం, మతిహీనుల మాయాజాలం. ఆ భౌతికవాదంలో పడిపోకు, ఆధ్యాత్మిక చింతనలు రా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నట్టే, నేను జీవుడను కానని చెప్పడానికి ముందు నేను దేహము కాదని చెప్పాలి. ఆ తర్వాత స్టెప్లో నేను జీవుడిని కాను అంటే ఈ చిన్న శరీరంలో బంధించబడ్డ ఒక పిట్టలాగా, పిచ్చుకలాగా ఉన్న జీవుని నేను కాదు. అప్పుడు నేను ఎవరిని? పరంబ్రహ్మను. నేను పరంబ్రహ్మను. దేహో నాహం, జీవో నాహం, అహం కోహం. అప్పుడు నేను ఎవరిని అని ప్రశ్నిస్తే పరంబ్రహ్మ ఇతి అని చెప్పి ఏతద్వ్యావృత్తి పూర్వకం, ఈ విధముగా ఇలా భావిస్తూ, ఈ విధంగా అనాత్మలైనటువంటి జీవభావం, దేహభావం అన్నీ
రిలేషన్స్, పొసెషన్స్, వీటన్నిటిని కూడా నువ్వు తొలగించి వ్యావృత్తిపూర్వకం ప్రయత్నించి, యత్నేనని చెప్పారు కదా ముందు శ్లోకంలో, దీనికి నువ్వు ప్రయత్నం చేయాలి, అవి దానిగా తొలగిపోదు. వాసనా వేగత ప్రాప్తం. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి నాకు? ఇంతకుముందు దేహభావం, జీవభావం, అది ఇది భయం, శోకం, మోహం, ఈ అటాచ్మెంట్లు, పుత్రేషణ, విత్తేషణ, లోకేషణ, వాటి మీద తాపత్రయం ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అంటే పూర్వజన్మలో నుంచి వాసనలు అవన్నీ, ఆ వాసనల యొక్క వేగము చేత, వేగం అంటే ఇక్కడ నాట్ స్పీడ్, బలము చేత ప్రాప్తమైన వాటన్నిటినీ అధ్యాసము, ఇవన్నీ సూపర్ ఇంపోషన్, ఇవన్నీ నువ్వు అనుకుంటున్నావు, భ్రమ, నువ్వు భ్రమిస్తున్నావు. ఇప్పుడు ఇంత చెప్పినా కూడా మనసు ఏం ఒప్పుకోదంటే అది ఇంకా దేనికో ముఖ్యత్వం ఇస్తున్నది. వీళ్ళు ఇంతే, ఈ వేదాంత మాట్లాడే వాళ్ళందరూ వీళ్ళకి పనేం లేదు, ఇట్లా మాట్లాడుతుంటారులే అని చెప్తుంది మనస్సు. మనస్సు నెవర్ జస్టిఫై వాట్ ఎవర్ యువర్ మైండ్ సేస్, లిజన్ టు వాట్ శాస్త్ర అండ్ గురు సేస్. లేకపోతే నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోలేవు. అందుకనే చెప్పేది గురువు ఒక అవసరం, శాస్త్రం. నాకు బాగా బుద్ధి ఉందండి, నాకు అన్ని భాషలు తెలుసు, ఐఎమ్ ఇంటెలిజెంట్, ఐఎమ్ గోల్డ్ మెడలిస్ట్ అన్నా కూడా మరి ఈ విషయం చెప్పు, ఇక్కడ మనస్సు ఒప్పుకోదు. ఆ ఒప్పుకోకపోవటమే, చూడండి, ఎవరైనా మైండ్ యువర్ బిజినెస్ అంటే ఎంత కోపం వస్తుంది. కానీ నిజంగా వాడు చెప్పింది ఒక మంచి కోసమే. మనం వి వోంట్ మైండ్ అవర్ బిజినెస్, బట్ వీల్ పోక్ ద నోస్ ఇన్ ద అదర్స్ బిజినెస్ కదా. వాళ్ళ విషయాల్లో తలదూరుస్తుంటాం. అందుకని వాడు ఎవడో చెప్పాడంటే మంచిదే, నువ్వు ఓవర్గా పోతున్నావు అని చెప్పాడు, తగ్గించుకో, కోపం పడకు వాడి మీద. వాడు నీకు గురువు ఇంకా చెప్పాలంటే. కాబట్టి ఈ వాసన వేగం అంతా ప్రాప్తమైంది, దానివల్లనే దేహభావం ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ ఏది నీ సొంతము కాదు, నీ బంధము కాదు, ఇవన్నీ ఊరికినే ఏదో టెంపరీగా ఏర్పడినటువంటి రైలు ప్రయాణంలో కలిసిన ఫ్రెండ్స్ లాగా వాళ్ళు వాళ్ళ టైంలో దిగిపోతారు. ఈ దిగిపోయే లోపల నువ్వు నీ కొరకు, నీ మోక్షము కొరకు, నీ ముక్తి వరకు నువ్వేం చేయాలో స్వాధ్యాసాపనయం కురు అని చెప్పి 280వ శ్లోకం వరకు చూసాం. ఇది ఎట్లా చేయాలి? ఇక్కడ ముఖ్యమైన సాధనలు ఇస్తున్నారు. జస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసి నిలిపేద్దాం. ఏం చెప్తున్నారంటే శ్రుత్యా యుక్త్యా స్వానుభూత్యా జ్ఞాత్వా సార్వాత్మ్యమాత్మనః క్వచిదాభాసత ప్రాప్తః స్వాధ్యాసాపనయం కురు. వినుట చేత, విని తెలుసుకో, నువ్వే చింతించి లాజికల్గా తెలుసుకో, నీ అనుభవంలో నుంచే నువ్వు తెలుసుకో. ఈ జ్ఞానం అనే, జ్ఞాత్వ అనే పదాన్ని మూడిటికి చేరుస్తున్నాను. శ్రుత్వా జ్ఞాత్వా, యుక్త్యా జ్ఞాత్వా, స్వానుభూత్యా జ్ఞాత్వా. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఇంకా చాలా పాయింట్లు వివరించాలి నేను. శ్రవణ మనన నిధిధ్యాసనముల చేత అని అర్థమండి. సర్వాత్మని ఆత్మనః, ఈ పదం వివరించాలి. సరే, ఈ విధంగా కంక్లూడ్ చేస్తాను. క్వచిత్ ఆభాస, ఏ చిన్న సూపర్ ఇంపోజిషన్, చిన్నది ఏదో ఎక్కడో ఒక మూల ఉన్నా సరే దాన్ని కూడా అన్నిటిని తొలగించి నీ ఈ సూపర్ ఇంపోజిషన్ స్వ అధ్యాసం నువ్వు తొలగించుకో.
చాలా మళ్ళీ మళ్ళీ ఎక్కువ పాయింట్స్ ఈ శ్లోకం గురించి వచ్చే సత్సంగంలో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.